పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఇవాళ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం సమిష్టి నాణ్యాన్ని అనుసరించి పార్టీ అధినేత అభ్యర్థిని ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను ప్రకటించారు. అటు చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను బరిలోకి దింపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ మరో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఇవాళ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం సమిష్టి నిర్ణయాన్ని అనుసరించి పార్టీ అధినేత అభ్యర్థిని ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను ప్రకటించారు. అటు చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను బరిలోకి దింపుతున్నారు. కాగా ఇదివరకే 5 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ స్థానాలకు ఆల్రెడీ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన మరో 2తో కలిపి మొత్తం 7 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చూస్తా ఉన్నాము పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి జిల్లాల ముఖ్య నాయకులతోటి కూడా వరుసగా భేటీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఈ రోజు చూస్తే మాత్రం అటు చేవెళ్లకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా వరంగల్ స్థానాలకు సంబంధించినటువంటి
అభ్యర్థులను కూడా కొద్దిసేపటి క్రితం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కూడా కాసాని జ్ఞాని ప్రకటన చేయగా దాంతో ప్రశ్నలకు సంబంధించి చూస్తే మాత్రం కడియం కావ్యను ప్రకటన పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. ఇప్పటికే ఈ లోక్సభ సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నాయకులతోటి కూడా నిర్వహిస్తా ఉన్నారు. దాంతో ఏదైతే ప్రచార ఎలా కొనసాగాలి, దాంతో గెలుపు లక్ష్యంగా ఎలా అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత